ర్యాలీ కోసం వస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైవేలపై ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఐడీ కార్డు చూపించాలని కోరుతున్నారు. అనుమతితుల్ని ప్రశ్నిస్తున్నారు. జిల్లాల నుంచి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతల్ని ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి పర్మిషన్ లేనందున ఎవరూ సిటీకి రావద్దని హెచ్చరించారు పోలీసులు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే వాటిని కూడా సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆందోళనకు దిగారు పీడీఎస్యూ కార్యకర్తలు. ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల నిరసన ర్యాలీతో ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పలువురు విద్యార్థి నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే అనుమానంతోనే కోదండరాంను అరెస్ట్ చేశామన్నారు ఏసీపీ లక్ష్మీనారాయణ. మా ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో కానివ్వండి, కాచిగూడ, నల్లకుంట ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా బందోబస్తును ఏర్పాటు చేసుకున్నాము. ముందస్తుగా కొంతమంది నేతలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అయినటువంటి కోదండరాము ప్రొఫెసర్ గారిని, మాజీ ప్రొఫెసర్ గారిని కూడా 4 గంటల టైంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారితో పాటుగా వారి అనుయాయులు 20 మంది ఉన్నారు. ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. ఎందుకంటే ఈ నేపథ్యం వారు ఇచ్చిన పిలుపు మేరకు మళ్ళీ ఏమైనా సంఘటనలు జరుగుతాయని, ఆ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల్లో భాగంగానే వారిని అదుపులోకి తీసుకున్నాము. పరిస్థితులను బట్టి మేము వారిని ఈరోజు ఈవినింగ్ కూడా మేము విడుదల చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ లిమిట్స్లో 4 డిఎస్పీలు వచ్చారు బయట నుంచి. అలాగే ఇన్స్పెక్టర్స్ 10 మంది. తర్వాత మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మనకు అవసరమైతే 4 ప్లేస్లలో, ముఖ్యమైన కూడల్లో ఎక్కడైతే మనకు సమస్య ఉత్పన్నమవుతుంది అని మేము భావిస్తామో ఆ ప్రాంతాలలో మొత్తం ఫోర్స్ని పెట్టడం జరిగింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ సందర్భంగా ఇందా పార్క్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఆందోళనకారులు ధర్నా చౌక్ రాకుండా చర్యలు చేపట్టారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదంటున్నారు పోలీసు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఆంజనేయులు అందిస్తారు. ఆంజనేయులు, నిరుద్యోగ నిరసన ర్యాలీ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ జేఏసీ నిరుద్యోగ ర్యాలీకి హైదరాబాద్ పిలుపునిచ్చిన నేపథ్యం లోపల హైదరాబాద్ సిటీ లోపల పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అంటే ఈ తెల్లవారుజామునే కోదండంతో సహా తెలంగాణ జేఏసీ ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసినప్పటికీ జిల్లాల నుంచి ఎవరైనా ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉందని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. ఇందిరా పార్క్ అనేది ఇక్కడ తెలంగాణ నిరుద్యోగ ర్యాలీకి కేంద్ర బిందువు కావడంతో ఇక్కడ ఎట్టి పరిస్థితుల లోపల ఎవరిని కూడా అనుమతించద్దనే ఉద్దేశంతో ఈ ఇందిరా పార్కు నలువైపులా ఉన్న రోడ్లను పోలీసులు పూర్తిగా దిగ్బంధం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యం లోపల ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డ్ ఇట్లా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అంటే ఇక్కడ ఫెన్సింగ్ కానీ, టీయర్ గ్యాస్ కానీ, వాటర్ క్యానన్లతోటి కానీ ఆందోళనకారులు అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు అన్ని తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ సిటీ లోపల ఈ తెలంగాణ జేఏసీ ర్యాలీని ఎట్టి పరిస్థితుల లోపల నిర్వహించకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
అంటే ఆందోళనకారులందరినీ అరెస్ట్ చేసినప్పటికీ ఇక్కడ ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల లోపల అంటే సభను హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడం, నాగోలు సభ నిర్వహించుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యం లోపల దాన్ని జేసీ నేతలు తిరస్కరించి ఇందిరా పార్క్ వద్దనే మేము సభ జరిపి తీరుతామని చెప్పి స్పష్టం చేశారు. ఆ నేపథ్యం లోపలనే ఎవరైనా కానీ ఆందోళనకారులు ఇందిరా పార్క్ వద్దకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తారేమో అనే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున బల్లగాలు మోయించారు. ఇక్కడ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మనం విజువల్ చూస్తున్నాం. పోలీసులు ఏ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు ఏది అనేది చూస్తున్నాము. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయిబాబాతో కలిసి బుర్రా ఆంజనేయులు గౌడ్, V6 హైదరాబాద్.